బ్యాచ్ ఎమ్మెల్యేలు పోయి ఇప్పుడు బీటీ బ్యాచ్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ బీటీ బ్యాచ్ అందిన కాడికి దోసేసుకుంటూ చెరువులు కబ్జాలు చేస్తున్నారని అంటున్నారు జాగృతి కవిత గారు. నమస్తే మేడం. ఏంటి యూటీ అంటున్నారు, బీటీ అంటున్నారు, ఏంటి గొడవ? పొలిటికల్ గా మరి మీ అందరికీ తెలుసు. మాకేం తెలదండి, అదేంటి మీరే చెప్పండి. ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, మేడ్చల్, కుకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నిట్లో కూడా ఎవరు గెలిచిర్రు? ఎవరు గెలిచారు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. బీటీ బ్యాచ్? బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా? అబ్బాబే మాకు తెలదండి, మీరే చెప్పండి. ఆ బీటీ బ్యాచ్ అంటే ఏంటో? బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నాడు. ఓహో, బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచా? మరి యూటీ బ్యాచ్ అంటే? యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. మరి ఆ నియోజకవర్గాలు ఎవరు గెలిచారు? ఉద్యమం బ్యాచా, బీటీ బ్యాచా? ఉద్యమం బ్యాచ్ గెలవలు ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచారు. సరే, మరి ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఎలా ఉంది పరిస్థితి? భయంకరమైన పరిస్థితి ఉంది. మరి ఆ బీటీ బ్యాచ్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరికి భజన చేస్తుంది మేడం ఆ బ్యాచ్? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు. మరి రాజకీయ నాయకులు అన్నాక ఆ మాత్రం భజన భజంత్రులు చేయక తప్పదు కదండి. మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు, మొన్నటిదాకా తొడగొట్టిండు. మరి ఇప్పుడు ఏంటి చేస్తున్నాడు? మన్మన్ ఫంక్షన్ పిలిచి కాలు మొక్కించిండు సీఎం గారిది. కథం క్లోజ్ అక్కడితో స్టోరీ. అదే మరి టాలెంట్ అంటే. మల్లారెడ్డి మజాక.